ఎవర్సో నమస్తే అభయ మందలేందంటే అర్థమైపోయింది కదా, తమ్ముడు చూశారు కదా. అవును కన్నప్ప నీ పాసుగల సామె ఇలా గ్రాండ్ ఓపెనింగ్. అభయ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు చూడండి, వరుసగా పెద్ద పెద్ద స్టార్లు, మొత్తం సినిమా మొత్తం నిండిపోయారు. అయితే ఈ సినిమా మీద బజ్ చాలా అంటే చాలానే ఉంది. సినిమా ఏ విధంగా ఉంది అంటే కొన్ని దగ్గరలో అయితే సినిమా హిట్ టాక్ వచ్చేసింది, కొంతమంది అటు ఇటుగా చెప్తున్నారు. అసలు మన నెల్లూరు వాళ్ళు కన్నప్ప గురించి ఏ విధంగా అనుకుంటున్నారో, సినిమా ఏ విధంగా ఉందో మనం అడిగి తెలుసుకుందాం. ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్ చూడండి. ప్రభాసానం చూస్తుంటే స్క్రీన్ మీద దేవుణ్ణి చూసినట్టు ఉంది. మూవీ టీం మొత్తం ప్రభాసానం మీద ఆధారపడింది. నమ్మకాన్ని వృధా చేయాల అన్న ఒంటి చేత్తో మూవీని మొత్తం తీసుకొని వచ్చేసాడు. ఇప్పుడు ప్రభాస్ అన్న మొత్తం సినిమా లేపాడు అంతే. గాడులకే గాడు ప్రభాస్ గాడు. జై రెబల్ స్టార్. ఏంటది మా సినిమా ఏం నచ్చింది సినిమాలో మీకు? ప్రభాస్ అన్న ఎంట్రీ, మ్యూజిక్. ప్రభాస్ అన్న ఎంట్రీ నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది. అందరు ఎవరి క్యారెక్టర్ న్యాయం చేశారా? ఖచ్చితంగా అందరూ చేస్తారు. సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? 100 crores. 100 కోట్లు. బడ్జెట్ 200-300 కోట్లు కదా. ప్రభాస్ ఉన్నాడు కదా. ప్రభాస్ అన్న కోసం ఇంకో 100 కోట్లు ఎక్స్ట్రా కొట్టద్దంటావు. సో అన్న నమస్తే, ఎక్కడికి పోతాం ఎట్రా చెప్పు. ఏంది మందర సినిమా? బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ డల్ ఉందా అంటే క్యారెక్టర్ కోసం కొంచెం అన్ని చూపించాలి కదా, అందుకని సెకండ్ హాఫ్ కూడా సూపర్. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి క్లైమాక్స్ అన్న పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందంట. 30 నిమిషాలు బాగా చేశాడు. సినిమా అంతా యావరేజ్. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ బాగుంటుంది. ప్రభాస్ వచ్చిన కానీ లాస్ట్ 20 నిమిషాలు తెమ్ము రేపద్ది. పాపం మంచు విష్ణుని యాక్సెప్ట్ చేయలేకపోతాను నా హీరోగా. ఎందుకు నా పాపం బాగా చేశాడంట కదన్నా. బాగానే చేశాడు, కాకపోతే వాడు ట్రోల్స్ వల్ల యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. కాదు నిన్న కూడా చెప్పాడు ప్రభాస్ వచ్చిన 5 నిమిషాలు బాగుందన్న. బాగుంది సూపర్ అన్న, థ్యాంక్ యూ. సూపర్ అన్న. సెకండ్ హాఫ్ నుంచి మామూలుగా లేదు అసలు. ప్రభాస్ ఎంట్రీ వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ అంతేనా? ఒరే ప్రభాస్ హైలైట్ సినిమా సూపర్. మైండ్ బాగాలేదు. రాజును చూడడానికి సైనికులు వస్తారేమో కానీ ప్రభాస్ చూడడానికి ఒక 15 నిమిషాల్లో ఇంత సైన్యం వెయిట్ చేస్తుంది. మామూలుగా లేదు అసలు. ఎంట్రీ అసలు వేరే లెవెల్. సూపర్ సూపర్ సూపర్. ప్రభాస్ తప్ప సినిమా ఏమి లేదు. ప్రభాస్ 10 నిమిషాలు ప్రభాస్ వచ్చినప్పుడు బాగుంది. క్లైమాక్స్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ బాలే ఎలా ఉంది బ్రో? తమ్ముడు మా ఏంటి పరిస్థితి? సూపర్ ప్రభాస్ ఎంట్రీ. సినిమా మా ఎట్టదు మా సినిమా ఏ నచ్చింది సినిమాలో? ప్రభాస్ అన్న ఎంట్రీ, మ్యూజిక్. మూవీ చాలా బాగుంది. ప్రభాస్ కోసం సినిమా వచ్చాను, చాలా బాగా యాక్ట్ చేశారు. మంచు విష్ణుకి ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉన్నా థియేటర్ లో ప్రతి 10 నిమిషాలకి టీలు కాఫీలు అరేంజ్ చేయాలి. ఎటన్ సినిమా ఆస్కార్ ఇచ్చేయండి. యాక్టింగ్ మామూలుగా చేయాల, దోలుగా చేసిండు. ప్రభాస్ బాగున్నాడు. అందరూ బాగుండాలి అన్న. ప్రభాస్ కోసం చూడొచ్చు అంతే. విష్ణు సినిమా లాగా ఎప్పుడు లాగా చాలా బాగుంది. కన్నప్ప సినిమా అయితే సూపర్ గా ఉంది. అసలు మంచు విష్ణు యాక్టింగ్ వేరే లెవెల్. శివతాండవం ఆడిస్తారు లోపలైతే మాత్రం. ప్రభాస్ అనేది చించేసాడు యాక్టింగ్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తా ఉంటే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తాయి, మామూలుగా రావు. సినిమా ప్రభాస్ ఉన్నంతసేపు బాగుంది సినిమా అంతే. సినిమా బాగలేదు అసలు. రెబల్ స్టార్ ప్రభాస్ కోసం సినిమా దేవుడు సినిమా అన్నారన్న, మొత్తం రొమాన్స్. ప్రభాస్ ఒక్కడి కోసమే వచ్చాం సినిమాకి. ఫస్ట్ హాఫ్ బాగాలే, సెకండ్ హాఫ్ బాగుంది. సినిమా సంపేశాడు ప్రభాస్. మోహన్ బాబు ఎంత డబ్బులు పెట్టుకున్నాడు
అనుకున్నాడో దానికి డబుల్ వచ్చేస్తుంది. ఏ ఇబ్బందిలా సినిమా చింపేశాడు. ప్రభాస్ 30 నిమిషాలు రికార్డ్ అంతే. ప్రభాస్ అన్న కోసం వచ్చా సినిమాకి. బాగుంది, బాగా చేశాడు, సూపర్ సినిమా. అన్నా నమస్తే అన్నా. ప్రభాస్ 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 సూపర్. ఏమేం డబ్బులు వాపసా? ఒరే 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 ఓన్లీ ప్రభాస్ సినిమా అంటేనే ప్రభాస్. ఓన్లీ రెబల్ స్టార్ కోసం ఓన్లీ లెవెల్ స్టార్. మా ఏటం సినిమా ప్రభాస్ లాంటి సినిమాలా ఒరే దేవుడు 500 కోట్లు పక్క. జై ఫర్ ప్రభాస్. బాగుందన్న బాగుంది. జై ప్రభాస్. మా ఏటం మా సినిమా రెబల్ స్టార్. గాడ్ ఎంట్రీ రెబల్ ఎంట్రీ. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సూపర్. సెకండ్ హాఫ్ ఒకటే చూడు. రాజు ఎంతసేపు ఉన్నారు రాజే. ఎంత ఎక్కడున్నా రాజే సార్. సెకండ్ హాఫ్ బాగుందన్న. ఎటన్నా సినిమా చాలా చాలా బాగుంది. బాగుందా? సూపర్. కూడా బాగా బాగున్నా ఎటం సినిమా. Let's go. హిట్టా? ఎంత 100 రోజులా? అంత లేదునా, పాపం వాడు ఎక్స్పెక్ట్ చేసిన బాగానే వచ్చింది. ఓకే సూపర్. అన్న ప్రభాస్ అన్న అల్లాడిచ్చాడు. మనోజ్ అన్న విష్ణు అన్న మాత్రం ఎమోషనల్ సీన్స్ సూపర్ గా చేశాడు. శివుడు క్యారెక్టర్ అంతా సెట్ అయింది, సూపర్ గా ఉంది. అందరూ ఎంజాయ్ చేసి ఫ్యామిలీ థ్యాంక్ యూ అన్న. మా ఎటది మా సినిమా ప్రభాస్ అన్న ఎంట్రీ 3000 కోట్లు పక్కా అన్నా. ఏంది నా నిజం చెప్పా? నిజంగా సూపర్. కల్లో విష్ణు కల్లో అల్లానా? విష్ణు ఒరే కల్లో. ఒరే ఒరే బాగుంది బాగుంది. ఏం తమ్ముడు? బావచ్చు. బ్రో నమస్తే బ్రో. ఎటం సినిమా బ్రో జెన్యున్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అనేది అంతకేం లేదు. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన కాడ నుంచి మామూలుగా లేదు. చేసిన సినిమా సినిమా లేపడం కాదు, వన్ మ్యాన్ షో అంతే. సూపర్. ప్రభాస్ సూపర్ చేశాడు. క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. విష్ణు కెరియర్ లో 30 మినిట్స్ లాస్ట్ 30 మినిట్స్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంతవరకు ఎక్కడ లేదు కూడా, చేయలేదు కూడా అతను. సూపర్ సూపర్ గా ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ అనేది బాగలేదు జెన్యున్ గా. ఓకే బ్రో అంతే. సూపర్ బ్రో, భలే చెప్పావు. సేమా సూపర్ బ్రో. ఎటుంది? నమస్తే అన్న. క్లైమాక్స్ కొంచెం బాగా చేసింటే బాగుండే. క్లైమాక్సే బాగుందని చెప్తారు మీరు, ఇంకా క్లైమాక్స్. నా ఫస్ట్ హాఫ్ బోరింగ్, సెకండ్ హాఫ్ బాగుంటుంది. ప్రభాస్ గారు సెకండ్ హాఫ్ మొత్తం సూపర్ గా ఉంటుంది. ప్రభాస్ ఎంట్రీ, ప్రభాస్ యాక్షన్ కానీ డైలాగ్స్ కానీ సూపర్ గా ఉంటుంది. కను విందుగా ఉంటుంది. పెరవాస్ అన్న ఎంట్రీ ఇచ్చాడు, అదిరిపోయింది. బాగా సూపర్ అన్న. సినిమా మొత్తానికి ఏమంటారు? సినిమా సూపర్ హిట్టా? వేసుకో బాగుంది, చూడొచ్చు అన్న ఫ్యామిలీ. మొత్తం మల్టీ స్టార్ మొత్తం దిగారు కదా సినిమాలో. అందరు దిగారు. అందరు సూపర్ సూపర్. ప్రభాస్ అన్న ఎంట్రీ కోసం వెళ్ళాం. అంతేనా? మీరు చెప్పండి ఎటం సినిమా. ప్రభాస్ కోసమే వచ్చారు మీరు? ప్రభాస్ అన్న కోసం వచ్చారు? వేసుకో. ప్రభాస్ గారి సినిమా లేదు అసలు అసలు చూడబడలే. సరే మంచి ఇష్టాన్ని ఎట్ట చేశాడు యాక్టింగ్? పర్వాలేదు, బాగానే చేసి. ఇంకా మోహన్ లాల్ గారు బాగా పర్వాలేదు. ఎవరి క్యారెక్టర్ న్యాయం చేశారు? మోహన్ బాబు ఆయన క్యారెక్టర్ కరెక్ట్ చేసి. మీరు వచ్చింది ప్రభాస్ అన్న కోసం. ఎంటర్ అయిన నుంచి కొంచెం బాగుందా. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదు అంతే, పెద్ద సినిమా ఏం కాదు. ఒరే ఇప్పుడు డబ్బులకి న్యాయం